నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఈ 4 నెలల పాటు ఇంచుమించుగా? తప్పకుండా. ఫస్ట్ కర్కాటకం వారికి మనం అర్థం చేసుకోవాల్సింది అష్టమంలో ఈ కాంబినేషన్ అండ్ నవమంలో కాంబినేషన్. అష్టమం సహజంగానే కర్కాటకం వారికి ఏలినాటి శని నడుస్తుంది. అంటే ఏంటి, ఒక ప్రెషర్ ఉంది. అంటే ఒక వ్యక్తితో మనకి ఒక ఇబ్బంది ఉంది అనుకుందాం. ఒక ఆఫీస్లో ఆ వ్యక్తి ఇంకో ఫ్రెండ్ వచ్చి చేరాడు. ఫ్రెండ్ కాకపోతే ఇంకోటి ఆ వ్యక్తిని ఇంకొంచెం డిస్టర్బ్ చేసి ఇంకో చేసే వ్యక్తి చేరాడు. అప్పుడు పరిస్థితి ఏంటి, ఇంకొంత మన మీద ప్రెషర్ పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ భావం నుంచి అష్టమంలో జరిగేటప్పుడు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఒకటి ఇది రవి. అయితే ఇక్కడ ఏంటంటే కొంతవరకు పార్ట్నర్స్తో మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది ఇక్కడ. అండ్ అదే రవి ఇక్కడికి వెళ్తాడు. సహజంగా ఈ సంవత్సరం 4 నెలల వరకు రాహు ఇక్కడే ఉంటాడమ్మా. కర్కాటకం వరకు భాగ్యంలో ఉంటాడు. ఎప్పుడైనా సరే రాహు భాగ్యంలో ఉన్నప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా 9వ స్థానంలో భాగ్యంలోకి వచ్చాడు రాహు అనుకోండి, పితృదేవతలకి తర్పణాలు ఎక్కువగా ఇవ్వాలి. అంటే ఆ టైంలో వీళ్ళకి దేవతా అనుగ్రహంతో పాటు పితృదేవతా అనుగ్రహం ఎక్కువ అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. అందుకని వీళ్ళు ఏం చేయాలి, అమావాస్య వచ్చింది, చక్కగా మీరు స్వయం పాకాన్ని గనక ఇస్తే వీళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతుంది. అది అంతే, సింపుల్ రెమెడీ. సింపుల్ రెమెడీ. స్వయం పాకం ఇచ్చాము, అమావాస్య వచ్చిందా చక్కగా బియ్యము, 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, ఉప్పు ఇస్తాం, చక్కగా దండం పెట్టుకుంటా, అయ్యా నాకు భాగ్యం ఇది ఇవ్వగలిగాను నేను అనుకుని ఇచ్చాము. పితృదేవతల అనుగ్రహంతో వీళ్ళు అనుకున్నది జరుగుతుంది. రైట్. ఇక కుజుడిది మాట్లాడుకుందాం మనం. కుజుడుగానే తీసుకుంటే కర్కాటకం వారికి ఈ మంత్ ఇక్కడ ఉన్నాడు, నెక్స్ట్ మంత్ ఇక్కడికి వెళ్తాడు. అది ఏప్రిల్ 24వ తేదీ వరకు ఉంటాడు ఇక్కడ. ఇక్కడ కుజుడు మాత్రం ఉన్నప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు కూడా కొంచెం డిఫరెంట్ ఎనర్జీస్ కదా. భూముల కోసం, పూర్వీకుల భూముల కోసం ఏదైనా ఘర్షణ వాతావరణం ఇస్తాడు అక్కడ. అలాగే ఇందాకట్లాగే కొంచెం వాహనాలు, గృహం, యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో కొంత ఇబ్బంది ఇస్తూ, కుజుడు ఇక్కడికి వెళ్ళినప్పుడైతే మీరు పితృదేవతలతో పాటు శక్తి దేవత ఆరాధన చేస్తూ అభిషేకాలు చేసుకోవాలి ఎక్కువగా. ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలి దాన్ని. ఎందుకంటే జలరాశుల్లో జరిగింది ఇక్కడ. కుజుడు ఇక్కడ ఎంటర్ అయ్యాడు. అందుకని ఏమవుతుంటుంది, సర్వసాధారణంగా తండ్రితో గొడవలు రావడం, గురువులతో గొడవలు రావడం, ఇట్లాంటివి కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. సర్వసాధారణంగా మనం చెప్పుకున్నాం ఏమిటి, అక్కడ ఉన్నప్పుడు కొంచెం సనాతన ధర్మ సంబంధించిన విషయంలో కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఏర్పడుతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఇట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, కొంచెం స్ట్రాంగ్గా ఎట్లాగైనా సరే మనం కాపాడుకోవాలనే దానిలోకి వెళ్ళడం లాంటివి ఇస్తుంది కర్కాటకం. అలా వెళ్ళటం వల్ల వాళ్ళకి ఏమైనా హాని జరుగుతుందా, ఇంకా పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయా? ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, బాహ్యంగా మనకి ఏదైనా చిన్న హాని జరిగినా కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా ఏంటంటే, మనం ఒక సనాతన ధర్మం కోసం ఎప్పుడైతే పోరాడతామో ఖచ్చితంగా అతని అనుగ్రహం పూర్తిగా మన మీద ఉంటుంది. బాహ్యంగా ఏదైనా చిన్న డ్యామేజ్ జరుగుతుందా మేబీ. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు మనకి చెప్పుకున్నాం లాస్ట్ టైం బాబ్రీ మసీద్ ఆ విషయాల్లో ఎంతో మంది ఇదై ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా భగవంతుడు అతని సన్నిధిని చేర్చుకుంటాడు. ఎందుకంటే నువ్వు ధర్మం కోసం నిలబడ్డావుగా, అన్యాయం కోసం నిలబడలేదుగా. సో వీరు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. శక్తి ఆరాధన, పితృదేవతల ఆరాధన విశేషంగా కర్కాటక రాశి చేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇక గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకున్నాం సార్. ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రిడిక్షన్స్ అందించున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల, అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి. అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి. షూర్. యాక్చువల్గా ఈ రోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే, మనం 1.5 months బ్యాకే మనం చెప్పుకున్నాం ఇది కొంచెం ఈ గ్రహాల యొక్క కదలిక ఇలా ఉందని. కాకపోతే ఏంటంటే, కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే, ఎందుకండి ఒకసారి మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అని అడిగారు. అందుకని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా. రవి కుజ అంటే ఏంటంటే, రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్, కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్. ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది.
ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు. కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అవును. అదే కత్తిని. అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్, అది పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి. హ్మ్. మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. మైథుని జ్యోతిష్యం అని. అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది. అందుకని నేనేం చెప్తున్నానంటే స్పెసిఫిక్‌గా ఈ రవి, కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతది. ఈ 3 నెలలు. హ్మ్. ఎలాగా కుంభం నుంచి హ్మ్. మీనము, మళ్ళీ హ్మ్. మేషంలోకి వెళ్తారు. హ్మ్. ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయటున్నాడు. ఇదొక లక్. గురువు అవునా? గనక లోపలుండి ఇంకా దారుణంగా ఉంటుంది ఇది పరిస్థితి. మొత్తానికే కాలసర్పం అయ్యేది. అయ్యేది. ఆ! గురువు ఒక బయటున్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్‌లో ఉంటారు. కానీ హ్మ్. జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో. రవి గవర్నమెంట్‌కి కారకుడు. అధికారులకు కారకుడు. సీఎంలకి, పీఎంలకి వీళ్ళకి కారకుడు. హ్మ్. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం. ఆ! ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడవుతున్నాడు. హ్మ్. కుజుడు రాజుతో ఎలా ఉంటుంది అంటే కుజుడు అంటే ఏంటి యుద్ధం. అధికారాన్ని చూపించుకోవాలి నా లీడర్‌షిప్ నేనేంటో నిరూపించుకుంటాను. ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది. హ్మ్. అందుకనేమిటి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్‌లో ఉన్నంత సేపు ఓకే. ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారతాడు 24వ తేదీ 4వ నెల నుంచి. అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 14 నుంచి రవి ఆల్రెడీ శనితో కలిసిపోయాడు ఇక్కడ. హ్మ్. హ్మ్. అందుకనేంటి పర్టిక్యులర్‌గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు, పోలీస్ డిపార్ట్‌మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ, డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ, మత కల్లోలాలు జరగడం కానీ, ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి? 2వ తేదీ 6వ నెల వరకు ఉంటాయి. ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి 1 నుంచే స్టార్ట్ అయింది. రైట్. ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి. హ్మ్. రవి, కుజ ఇద్దరు ఎనర్జీనిచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ. హ్మ్. కాకపోతే ఇక్కడ ఈ పాపగ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే. రైట్. అర్థమైందమ్మా? రైట్ సార్. సో, మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్నవాళ్ళుంటారు. వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి? ఏ దేశంలో ఉన్నా, ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు. కొంతమందికి నాది పలానా రాశి అని తెలీదు. హ్మ్. పలానా నక్షత్రం అని తెలీదు. ఏదో అవును. వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసారు మిస్ అయ్యాయండి అంటూ ఉంటారు. అవును. అటువంటి వారు నేను చెప్పేది ఒకటే. అమ్మవారికి సంబంధించిన వాటిలో చండీ పారాయణం వినడం గాని, తర్పణం చేయడం గాని, హోమం చేసుకోవడం గాని చేసుకోవాలి. విన్నా సరిపోతుంది. ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు అవును. ఒక్కోసారి. అవును. లేదా శ్రీమాత్రే నమః రక్షణనిస్తుంది. హ్మ్. 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 దాని మీద ఎప్పుడైనా రాహు సంచారం జరిగేటప్పుడు మనం ఆల్రెడీ 1 ½ మంత్ బ్యాక్ కూడా ఒకసారి అన్నా మాట్లాడారు. నేను. ఆ! సో, శని వెళ్తున్న దాని మీదకి ఇటువంటి సిట్యుయేషన్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఇంచుమించు జూన్ 2 వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు Yeah. అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.